హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మొక్కజొన్న క్రాప్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మొక్కజొన్నలో మనకు ఇది వచ్చేసి దీన్ని కాబ్ అంటారు. ఇక్కడ చూడండి, ఇది కాబ్ అనమాట. దీన్ని సిల్క్ అంటారు. ఇక్కడ ఇది ఫీమేల్ అనమాట. ఇక్కడ టాసల్ ఉంటుంది. ఈ టాప్లో ఉన్నది ఇది టాసల్ అండి. దీనిపైన ఉన్న పరాగ రేణువులు మనకి ఇక్కడ మొక్కజొన్నలో ఈ సిల్క్ పైన పడినప్పుడు మనకు పాలినేషన్ జరుగుతుంది అనమాట. ఈ పాలినేషన్ జరిగినప్పుడు మనకు సీడ్ ఫార్మినేషన్ అవుతుంది. మొక్కజొన్న అనేది సెల్ఫ్ పాలినేటెడ్ అనమాట. సో మనకు ఈ ఈ పాలినేషన్ జరిగే సమయంలో జనసంచారం అనేది తిరగకూడదు అనమాట. ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది పాలినేషన్. సో ఇది సెల్ఫ్ పాలినేటెడ్. మనకి ఎప్పుడైతే దీన్ని గుర్తుంచుకొని, ఇది టాసల్, ఇది సిల్క్ అంటారు. సిల్క్ స్టేజ్ ఉంటుంది ఇది, కానీ దీన్ని కాబ్ అంటారు. ఎర్లీ స్టేజ్లో సిల్క్ స్టేజ్ అంటారు. ఇప్పుడు కాబ్ సీడ్ ఫార్మినేషన్ అయింది, ఇది కాబ్ అనమాట. సో ఈ స్టేజ్లో మనకు సీడ్ గ్రెయిన్ ఎక్కువ సైజు రావాలనుకుంటే పొటాష్ ఎక్కువ యూజ్ చేయాలి. పొటాష్ ఎక్కువ వేయడం వల్ల ఈ మిల్కీ స్టేజ్ అనమాట. దీన్ని మిల్కీ స్టేజ్ అంటారు. అంటే ఇంకా మన భాషలో చెప్పాలంటే పాల విత్తనాలు, లోపల విత్తనాలు పాలుగా ఉంటాయి. ఈ స్టేజ్లో మనకు పొటాష్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకు గ్రెయిన్ సైజ్ వస్తుంది, ఎక్కువ వెయిట్ కూడా వస్తుంది. సో దీనివల్ల మనకు ఎక్కువ ఈల్డింగ్ గెయిన్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో దయచేసి రైతన్నలు గమనించగలరు ఏంటంటే, ఫస్ట్ టైం వేసేసి ఫర్టిలైజర్ సైలెంట్ అయిపోతూ ఉంటారు. కానీ మిల్కీ స్టేజ్లో మనం పొటాష్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి ఈల్డింగ్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం గ్రెయిన్ వెయిట్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా టన్నేజ్ పర్ ఏకర్కి టన్నేజ్ అనేది పెరుగుతుంది. సో మన స్టూడెంట్స్ కోసం నేను ఈరోజు చెప్పడం, ఫార్మర్స్కి ఈల్డింగ్ గురించి చెప్పాను. స్టూడెంట్స్ కోసం చెప్పడం ఏంటంటే, ఇది స్టెమ్ అనమాట. ఇది స్టెమ్, దీన్ని ఫీమేల్ ప్రోడక్ట్ అనమాట. దీన్ని కాబ్ ఎర్లీ స్టేజ్లో సిల్క్ అంటారు, లేటర్ స్టేజ్లో కాబ్ అంటారు. ఇది పైన ఉండేది మేల్ ఫ్లవర్ అనమాట. ఈ మేల్ ఫ్లవర్ నుంచి మనకు పరాగ రేణువులు ఆటోమేటిక్గా కిందకి రాలుతాయి అన్నమాట. ఈ కిందికి రాలడం వల్ల ఆటోమేటిక్గా పాలినేట్ జరిగిపోతుంది. ఈ సిల్క్ పైన పడడం వల్ల ఈ సిల్క్ పైన పడిన వెంటనే పాలినేషన్ జరిగితే పరాగ సంపర్కం అంటారు కదా తెలుగులో. పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఇది సీడ్ ఫార్మేషన్ అవుతుంది. సో ఇది సెల్ఫ్ పాలినేటెడ్ అనమాట. గుర్తుంచుకోండి, మొక్కజొన్న అనేది సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్.